పనసకాయ తెంపు కాయే. ఈ పనస చెట్టు అమ్మ వాళ్ళదేనండి. కాయలు ఎక్కువగానే కాసాయి. 2 కాయలు పరుగు తోలితే కోసుకొచ్చారు. ఇంటి దగ్గర మేము తిన్నాము. చెట్టు కాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మిగతావి పరుగు తోలిన తర్వాత కోస్తారు. ఇప్పుడు పిన్ని వాళ్ళ చేలోకి వెళ్తున్నాము. మా చేలోంచి ఈ అరటి తోట కూడా అమ్మ వాళ్ళదేనండి. నడమ్మా, నడు నడు, ఇలా వచ్చి మా అమ్మ వాళ్ళ పొలాల దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చామండి. పక్కనే మా పిన్ని వాళ్ళు ఆవులు అవి మేపుకుంటారు. ఒక షెడ్ ఉంది వాళ్ళకి. షెడ్ దగ్గరికి వచ్చామండి. తమ్ముడు మ్యారేజ్ అన్నాను కదండి. తమ్ముడు మ్యారేజ్ ఈ నెల 22ని. ఫోటోషూట్ అది అయిపోయింది. ఇంకా బట్టల షాపింగ్ అది ఉన్నాయి. ఆ షాపింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా పిన్ని వాళ్ళవి బొబ్బస్ చెట్లు ఉంటే కొన్ని బొబ్బస్కాయలు పిన్ని వాళ్ళ అబ్బాయి కోసుకొచ్చాడు. కట్ చేసుకొని అవి తింటున్నాము. వంట అది చేసుకొని తినడానికని కొన్ని వంట సామాన్లు అవి తెచ్చుకున్నాము. ఇక్కడే వంట అది చేసుకొని తినేసి అప్పుడు ఇంటికి వెళ్తాము. మనీష్ హాయ్ చెప్పు. హాయ్. మనీష్ హాయ్ చెప్పు.
దగ్గరికి ఆ బాటిల్ మీద కవర్స్ ఉంటుంది పొగొచ్చు చెప్పిన అచ్చడి కడుగు కట్ చేసి మళ్ళీ కూర్చోడు పెట్టుకుంటున్నాను కూర్చొని అమ్మ కట్ చేసి లేదనుకుంటుంది కొలాన్ని రమ్మన్నా పొట్ల మూత వేసి
మేము మూత విప్పి ఎవరినన్ను కొడుతున్నారు ఇల్లు కూడా అది గేదెలకి ఎత్తరా ఇది మా తోటే కదా చాలు ఏమంటది బాబు ఇగో ఇచ్చాను మీకు ఇగో ఈ మొక్కలు అలా పువ్వులు ఇవా మొన్న తెచ్చివే అయ్యి పువ్వు ఎండిపోయింది అనుకో ఇత్తాలు అయితే బోల్డ్ బిర్యానీ తయారైపోయిందండి. ఈరోజు సాటర్డే అని వెజ్ బిర్యానీ చేసుకున్నాము. ఇంకా అరిటాకులు అవి కోసి తెచ్చాం కదా, ఇంకా అరిటాకుల్లో భోంచేస్తాము. అలా ఇచ్చిన డ్రింక్ ఆడుకుంటే నువ్వు డ్రింక్ తాగు కదమ్మా. ఇవాళ తెచ్చి నీకు అయిపోయింది. పిల్లలందరూ భోజనాలు అవి చేసేసారు. ఇంకా మేము కూడా తినేసి కాసేపు ఉండి అప్పుడు ఇంటికి బయలుదేరుతాము. ఫస్ట్ టైం ఇలా పొలాల్లో వంట చేసుకొని తినడము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డిమార్ట్కి వచ్చాము. తమ్ముడు మ్యారేజ్ అన్నాను కదా, మ్యారేజ్కి కొన్ని కిరాణా సామాన్లు అవసరమని ఒక లిస్ట్ రాసుకొని మాకు దగ్గరలో ఉన్న
డిమార్ట్కి వచ్చాము. ఇది తుల్లో ఉంది. తుని డిమార్ట్కి వచ్చాము మేము. ఇంటి దగ్గర కిరాణా సామాన్లు అవి లిస్ట్ రాసుకొని ఇక్కడికి వచ్చి మాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము. నేను మా ఆయన మా అన్నయ్య వచ్చాము. మేము వచ్చేటప్పటికి 11 అలా అయిపోయింది. డిమార్ట్లో అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. ఇంకా అన్నీ ఇక్కడే తీసుకోవచ్చని ఇక డిమార్ట్కి వచ్చేసాము. అక్కడ పడుకోబెడదాము ఇలా ఉంటాం కలిసి డాబర్ రెడ్డి తగ్గలేదు. డిమార్ట్లో ఇంకా సామాన్లు అవి అన్నీ కొనేసి మాకు కావాల్సినవి మేము ఆటోలో వచ్చాము. ఇంకా సామాన్లు అన్నీ ఆటోలో ఎక్కిచ్చేసాము. సామాన్లు అవి కొనేసరికి 3:30 అలా అయిపోయింది. ఇంకా పక్కనే హోటల్ ఉంటే భోజనానికి వెళ్ళాము. ఈరోజు సాటర్డే అవడం వల్ల వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా వెజ్ మీల్స్ భోజనం అది చేసేసి ఇంక ఇంటికి బయలుదేరేసాము. ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంటికి వచ్చేసాము డిమార్ట్ నుండి. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న సామాన్లు అవి అన్నీ సర్దేసుకొని తర్వాత మా అమ్మాయి డిమార్ట్లో కొన్న ఇప్పి ప్యాకెట్తో ఇప్పి చేయమంది. ఇంకా దానికోసమని ప్రిపరేషన్ చేస్తున్నాను. నేను సూప్లా కాకుండా కొద్దిగా డ్రైగా చేస్తాను ఇప్పి. మా పిల్లలకు అలాగే ఇష్టం. ఇంక అందుకని అలాగే చేస్తున్నాను. దీనికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో కొంతమంది క్యారెట్ బీన్స్ ఎగ్ కూడా వేసుకొని చేసుకుంటారు. కానీ నేను ఇంకా అవి ఏమీ వేయట్లేదు. ఇప్పి ప్యాకెట్లో పౌడర్ అది వస్తుంది కదా, ఇంక అందులోనే బీన్స్ క్యారెట్ పీసెస్ కూడా ఉంటాయి కదా అని ఇంకా నేను అవేమీ వేయలేదు. టమాటీలు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటాను. ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పికి సరిపడే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలను వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు మగ్గించుకోవాలి.
ఇప్పుడు మరోవైపు స్టవ్ మీద గిన్నెతో న్యూడిల్స్ ఉడికించడానికి గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను. అవి అంటుకోకుండా ఒకదానికొకటి ఉండడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనకి ఇప్పి ప్యాకెట్లో వచ్చే పౌడర్ని వేసి కాసేపు వేయించుకొని అందులో బీన్స్, క్యారెట్ పీసెస్ అవి ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని మీడియంలో ఉడికించుకోవాలి. మీడియంలో ఉడికితే ఆ బీన్స్, క్యారెట్ కూడా ఈ నీటికి ఉడుకుతాయి. తర్వాత నేను వేరే స్టవ్ మీద పెట్టుకుని వాటర్ మరిగింది. ఇప్పుడు ఇప్పిని వేసి కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడే వాటర్లోంచి తీసేయాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను ముందే వేసేసాను. ఇప్పుడు చిన్న పొలుకున్నప్పుడు మనం వేరే స్టవ్ మీద ఉన్న ఇది మగ్గిన తర్వాత దాంట్లోనున్న వాటర్ మొత్తం ఇప్పిలోది తీసేసి ఈ ఉడికిన గ్రేవీలో వేసుకోవాలి. ఇది దగ్గర పడ్డ వరకు ఉంచి అప్పుడు ఆ ఇప్పిని తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇలా ఉడికించుకున్న ఇప్పిని వాటర్ లేకుండా అందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. అందుకే కొంచెం వాటర్ లేకుండా డ్రైగానే తీసుకోవాలి. గ్రేవీ కూడా థిక్నెస్గా ఉన్నప్పుడు అప్పుడు కలుపుకోవాలి. ఇప్పి రెడీ అయిపోయింది. ఇప్పి రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలందరికీ పేపర్ ప్లేట్స్లో కొంచెం కొంచెంగా వేసేసాను. అందరికీ నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒకేలా కాకుండా మీకు నచ్చితే ఎలా వచ్చిందన్న ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని సాస్తో కానీ టమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. నేను ఇంక ఇంట్లో సాస్ లేదని పిల్లలకి వేయలేదు, ఇంక ఇలాగే పెట్టేశాను. ఉదయం నుంచి ఏం చేశాను అన్నది ఇలా వ్లాగ్ రూపంలో ఫస్ట్ టైం వీడియో చేశాను. డిమార్ట్కి వెళ్ళిన కంచి ఇంకా తమ్ముడి పెళ్ళికి దగ్గర పడుతుంది కదా, ఇంక అందుకనే సామాన్లు అవి తేయడానికి బట్టలకి ఇంకేదో ఒక పని మీద ఊర్లో అవి తిరగాల్సి వస్తుంది. ఇంకా సామాన్లు కూడా అయిపోయాయి, బట్టల షాపింగ్ కూడా అయిపోయింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్కి మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ టైం వ్లాగ్ చేశాను. ఎలా ఉన్నదన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొకటి, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటింది. ఇంకా మీరు మా ఛానల్ని ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఏవైనా తప్పులు అవి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేస్తే నేను నెక్స్ట్ టైం సెర్చ్ చేసుకుంటాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నైట్కి డిన్నర్కి బంగాళదుంప ములంకాడ కర్రీ చేశాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అందరికీ గుడ్ నైట్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ హల్వా రెడీ చేసుకుందాం. ఎంతో టేస్టీగా సింపుల్గా తయారయ్యే స్వీట్ ఐటెం ఇది బ్రెడ్ హల్వా. ఫస్ట్ దీనికోసం
బ్రెడ్ స్లైసెస్ని ఒక 10 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 4 వైపులా బార్డర్లో కట్ చేసుకోవాలి. ఇవి ఉండిపోతే మనం పాకంలో వేసేటప్పుడు ఇవి నానవండి. అందుకనే మనం మొత్తం స్లైసెస్ని 4 వైపులా కట్ చేసుకొని పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న బ్రెడ్ చిన్న పీసెస్గా వచ్చాయి. అవే పెద్ద పీసెస్ వస్తే వీటిని మళ్ళీ మధ్యగా కట్ చేసుకొని చిన్న స్లైసెస్ లాగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 వైపులా కట్ చేసుకొని ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి కాగిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తక్కువగా ఆయిల్ వేసుకోవడం వల్ల బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. అందుకని నేను తక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్కి సరిపడా బ్రెడ్ స్లైసెస్ని వేయించుకుంటున్నాను. ఇలా బ్రౌన్గా వచ్చే వరకు బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలి. ఇవి అయిన తర్వాత మరోసారి మళ్ళీ మిగతావి కూడా వేసుకొని బ్రెడ్ స్లైసెస్ వేయించుకోవాలి. ఈ స్వీట్ ఐటమ్ మనం ఎప్పుడైనా సరే వెంటనే చేసుకోగల సింపుల్ స్వీట్ రెసిపీ అండి. ఇవి క్విక్గా కూడా తయారైపోతుంది మరియు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బ్రెడ్ స్లైసెస్ని వేయించేసుకున్నాను. ఇలా బాగా బ్రౌన్ షేడ్లో మొత్తం అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు మరో కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను కాజు బాదం వేసుకొని వేయించుకున్నాను. బాదాన్ని చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు నచ్చితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు, మీరు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు దీనికి ఈ బ్రెడ్ స్లైసెస్కు సరిపడా పంచదార నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. పంచదారని గ్లాస్కి గ్లాస్ వాటర్ తీసుకొని పాకాన్ని మరిగించుకోవాలి. దీనికి మనం గులాబ్ జాములకి చేసే పాకం వస్తే సరిపోతుంది. దాంట్లో ఒక 3 ఇలాచీలు కూడా వేసుకొని మరిగించుకోవాలి. పాకం మనకి లైట్గా చేతికి చూసినప్పుడు అంటుకుంటే సరిపోతుంది. అలా వచ్చే వరకు కొంచెం మరిగించుకోవాలి పాకాన్ని. ఇలాచీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బ్రెడ్ హల్వా. ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఉడికించుకోవాలి. హైలో పెట్టకూడదు, మీడియంలోనే ఉడికించుకుంటే అవి ఇవన్నీ నాని బాగా పాకంలో మెత్తగా అవుతాయి. నేను తీసుకున్న బ్రెడ్ సరిపడా తీసుకుంటే దీనికి గ్లాస్ పంచదార గ్లాస్ వాటర్ సరిపోతుంది. మీరు ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే కొంచెంగా మోతాదులో చక్కెరని వాటర్ని పెంచాలి. మరీ ఎక్కువ పంచదార అయిపోతే హల్వా డ్రై అయిపోతుంది. తక్కువైనా సరే వాటర్ సరిపోక గట్టిగా ఉంటుంది హల్వా. అందుకనే నేను తీసుకున్న కొలతలతో మీరు పక్కా తీసుకుంటే బ్రెడ్ హల్వా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని గరిటెతో ఇలా కలపాలి. కలిపిన తర్వాత వీటిని మెత్తగా అయ్యే వరకు బ్రెడ్లోని ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలపాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మీదకి వచ్చే వరకు హల్వాని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలపాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలుని తీసుకొని ఒక చిన్న గ్లాస్తో వేసుకొని కలుపుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల హల్వాకి ఇంకా మరింత టేస్టీ యాడ్ అవుతుంది. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటుకుంటా కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం హల్వాలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని చల్లార్చిన తర్వాతే తినాలి. చల్లార్చిన తర్వాతే టేస్టీ బాగుంటుంది. బ్రెడ్ హల్వా చల్లారిన తర్వాత తినండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది.
పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు చల్లారిన తర్వాత మా పిల్లలకి పెట్టాను. చాలా టేస్టీగా వచ్చిందంట. పిల్లలతో మీరు కూడా ఇంట్లో బ్రెడ్ హల్వాని చేసుకొని సింపుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.